స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపు అయినా మీరు దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ఈ దినం విశ్రాంతి దినం. మరి ఎంతమంది జ్ఞాపకం ఉన్నది మరి దేవుని సన్నిధిలో? మరి ప్రతి విశ్రాంతి దినాన్న మరి మనము విశ్వాసులముగా, కుటుంబాలుగా మరి దేవుని సన్నిధిలో కనపడాలి. దేవుని సమాజముగా మనం అందరం కూడా ఆయన స్తుతించి మరి ఆయన ఘనపరచాలి. కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి త్వరపడి రావాలని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమం వాగ్దానం చదువుకున్నాం. నేను చదువుతున్నాను కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం 4వ వచనం. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా దేవుణ్ణి వెతకమంటున్నాడు, ఆయన బలాన్ని వెతకమంటున్నాడు, ఆయన సన్నిధిని నిత్యము వెతకమంటున్నాడు. కనుక మరి ఏదో ఒక రోజు వెళ్ళి దేవుని సన్నిధిలో కనిపించేసి మరలా క్రిస్మస్ వరకు, మరి క్రిస్మస్ టు క్రిస్మస్కి మాత్రమే దేవుని సన్నిధికి వెళ్ళాలి, లేదా ఈస్టర్ వచ్చింది వెళ్ళాం, మళ్ళీ ఈస్టర్ వచ్చేటప్పటికి వెళ్దాంలే అని అనుకోవద్దు. కానీ నిత్యము దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే కొన్ని చోట్ల చూడండి, ఎడతెగక ప్రార్థన చేయమంటాడు, మెలకుగా ప్రార్థన చేయమంటాడు, పట్టుదలగా ప్రార్థన చేయమంటాడు. కనుక మన సన్నిధి నిత్యము వెతకాలని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ మరి ఆయన సన్నిధిలో ఆయన మనకు దొరుకుతాడు, అనునిత్యం ప్రతి చోట ఉంటాడు. అయినప్పటికీ ఆయన బలాన్ని మనం వెతికే వారిగా ఉండాలి. అలాగే ఆయన సన్నిధి నిత్యము మనం వెతుకుతూ ఉంటే మరి ఆయన మన ఎడల మరి ఉన్నతమైన ఆలోచనలు కలిగి మరి ఉన్నతమైన కృపను మన ఎడల చూపడానికి మరి ఆసక్తుడే ఉన్నాడు. కనుక మన మన సమస్యలు, మన ఇబ్బందులు అన్నీ కూడా ఆయనే తొలగిస్తాడు. కనుక ప్రతి ఒక్కరూ విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. కనుక మరి మనము క్షేమంగా ఉంటామని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తే చదువుతున్నారు, వారందరి జీవితాల్లో ప్రభా నన్ను సన్నిధిలో గడిపే కృపను మీరు అనుగ్రహించండి. ఎందుకంటే నీ సన్నిధి ఒక్క దినం గడపడం 1000 దినముల కంటే శ్రేష్టపడిన నీకు వందనాలు. అలాగే తండ్రి నేను ఈ సమయంలో సేవకుల ద్వారా ప్రతి ఒక్కరిని బలపరచండి, మాట్లాడండి తండ్రి. ఎక్కడెక్కడైతే ఆరాధన చేసి ప్రతి చోట క్రమంగా మర్యాదగా ఘనంగా జరుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి ఈ దినం ప్రభా ఎవరైనా రోగులు ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. అలాగే వైరల్ ఫీవర్స్ కానీ, టైఫాయిడ్ అయినా రకరకాల ప్లేట్లెట్ కౌంట్ నేను రీతిలుగా అనేక మంది వైరల్ ఇన్ఫెక్షన్ గురై అయినా బలహీనత పడితే వారందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. రొంపులు, జలుబులు, దగ్గులు అన్నీ కూడా మీరు తగ్గించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి యవనస్తులకు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి ఎంతమంది ఏ అవసరతలు ఉన్నారు, ఉద్యోగాలు చదువుకుని చిన్న బిడ్డలు తోడేయడం అని, ఎగ్జామ్స్ జరుగుతున్న బిడ్డలకి, చెడ్డ బిడ్డలు పెద్దవాళ్ళకి ప్రభా ఎగ్జామ్స్లో మీరు తోడేయడం అని ప్రార్థిస్తున్నాం. చదివించే కృపను తల్లిదండ్రులకి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరుగుతున్న బిడ్డ అందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా దయకిరీటాన్ని దయచేయమని క్రీస్తునామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి బలపరిచారు. కనుక మరి ఈ వీడియోలు షేర్ చేయడం ద్వారా, లైక్ చేయడం ద్వారా అనేక మందికి షేర్ చేయండి. తద్వారా మరి దేవుని నామం గణపరచబడుతుంది, దేవుని స్వార్థ అనేక మందికి వెళ్తుంది. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. అలాగే ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిగి మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాలు తెలియజేస్తాను. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.